హాయ్ గౌతమ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. బిగ్ బాస్లో తప్ప బయట ఎక్కడ చూడలేము అనుకున్న టైంలో సోలో బాయ్గా రాబోతున్నారు. యా యా ఏంటి సంగతి? సో ఏం లేదు, ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. ఓకే, మూవీ గురించి అయినా కానీ మీ బిగ్ బాస్ లైఫ్ చరిత్ర అయినా కానీ ఇంకా అందరికీ తెలిసిందే. సో చాలా మందికి కూడా గౌతమ్ కృష్ణ అంటే ఏంటో అనేది ఒక పాయింట్ ఆఫ్ అనేది వచ్చేసి ఉంటుంది. అది కాయిన్ వన్ సైడ్ అనుకుంటా. సో అదర్ సైడ్ ఆఫ్ ద గౌతమ్ కృష్ణ అంటే ఏంటి అనేది కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలియాలనుకుంటున్నాను. డన్. ఓకే ఓకే. సో ఏంటి బ్రో, ఈ సినీ రంగ ప్రయాణం అనేది చాలామంది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ట్రై చేశారు, ఒడిదుడుకులు అనేది అనుభవించారు, నిలబడలేక పడిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంది. కానీ నిలబడాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు నిలబడాలనుకుంటున్నారా? నిలబడాలని అనుకుంటూ ఉంటారు. మరి ఈ సోలో బాయ్ అనేది కూడా మీ లైఫ్ని ఎలా చేంజ్ చేయబోతుంది అనుకోవచ్చు? సో నేను ఫస్ట్లీ మీరు అన్నట్టు నన్ను బిగ్ బాస్ ఉండని అనుకోను నేను ఫస్ట్. ఓకే. సో ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. నాకు ఒక అవకాశం వచ్చింది బిగ్ బాస్లోకి వెళ్ళిన, అది ఇప్పుడు అదొక ప్రాజెక్ట్ లాగా నాకు. సో ఒక ప్రాజెక్ట్ వచ్చింది నాకు. సో నేను యాక్చువల్లీ బిగ్ బాస్ చూడను లైఫ్లో, ఎప్పుడూ నేను బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూసింది లేదనమాట. తెలుగు బిగ్ బాస్ నేను హిందీ సిరీస్ ఎప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు సమ్ వెరీ లాంగ్ బ్యాక్, లైక్ 10 years బ్యాక్ ఏదో ఒక సీజన్ చూసినా కానీ తెలుగులో అయితే ఎప్పుడు ఫాలో గాను. ఇంకా యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటుండే, సో హీజ్ ఇన్ లండన్ నౌ. సో అతను చాలా డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. సో చూస్తుంటే నేను ఏం చూస్తావు బిగ్ బాస్ తీసి వేరేదని పెట్టు, సినిమాలు చూసేవాడిని నేను. సో నాట్ రియాలిటీ షోస్ అండ్ ఆల్, బట్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా పర్టికులర్లీ ఇష్టం ఉంది. సో నేను ఫస్ట్ బిగ్ బాస్ ఉండని అనుకోను నేను ఫస్ట్. సో అదొక మంచి అవకాశం కాబట్టి నన్ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి లైక్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అని. లైక్ 3 months కదా టైం పీరియడ్. ఆ 3 monthsలో అంత రేంజ్ ఆఫ్ రీచ్ అండ్ లైక్ అంత వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం చాలా కష్టం వేరే ఏజ్ చేసినా కూడా. సో బిగ్ బాస్ అనేది నాకు ఆ పరంగా యూజ్ అవుతుంది అండ్ ఆ పరంగా ఫెచ్ అవుతుంది అని చెప్పేసి నేను వెళ్ళిన. అండ్ అక్కడ ఏంటంటే మన పర్సనాలిటీ, మనము ఏంటి అన్న మన గ్రౌండ్ మీద మనం నిలబడితే మనమంటూ నచ్చే ఒక కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళకి నేను నచ్చిన తప్ప. సో ఐఎమ్ నాట్ ఏ బిగ్ బాస్ ఆడియన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో నేను ఈవెన్ నా ఎపిసోడ్స్ కూడా నేను చూసుకోను. ఓన్లీ ఒక ఎపిసోడ్ నా ఫినాలేలో, గ్రాండ్ ఫినాలేది ఒకటి, దెన్ నా జర్నీ వీడియోది ఒకటి, ఆ రెండే చూసుకున్నా నేను ఎపిసోడ్స్. మీరు ఎంత అవుననుకున్నా కాదనుకున్నా కానీ తర్వాత ఎన్ని మూవీస్ చేసినా, ఒక మంచి స్టార్డమ్ వచ్చినా, ఈ బిగ్ బాస్ అనే మార్క్ మాత్రం టాటో లాగా బాడీ నుంచి పోదేమో అసలు. అంటే అది ఓకే, నాకు ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ దట్. అంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు ఆ పేరు, లైక్ అది నాకు పాజిటివ్ అయింది, నాకు హెల్ప్ అయింది కాబట్టి. ఎందుకంటే నేను యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ వెళ్ళిన, ఇంతకుముందు నాకు అంత పెద్ద బాడీ ఆఫ్ వర్క్ ఏం లేదు. అంటే సీరియల్స్ చేసో లేకుంటే వేరే అదర్ ఏదైనా చేసి లేకుంటే వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రావడానికి అలా కాదు. ఇట్స్ లైక్ మై స్టార్టింగ్ పాయింట్. అండ్ నేను వెళ్ళింది చాలా యంగ్ ఏజ్లో. అంటే నేను సీజన్ 7 అప్పుడు 27, సీజన్ 8 అప్పుడు 28. సో చాలా యంగ్ ఏజ్లోనే వెళ్ళినా కాబట్టి. సో నేను దాన్ని అంతా లైక్ ఏదో ఉండిపోతుంది ఉండదు అంత పట్టించుకోను. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది బిగ్ బాస్. నాకైతే గుడ్ ఎక్స్పీరియన్స్ లానే నేను బయటకు వచ్చిన సీజన్ 8 నుంచి. వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ హెల్దీ కైండ్ ఆఫ్ రిసీవింగ్ ఫ్రమ్ ఆడియన్స్ అండ్ మీడియా అండ్ ఎవ్రీవన్ యాక్చువల్లీ చెప్పాలంటే సీజన్ 8 అయితే. సో అది నాకు లైక్ పాజిటివ్ అని అనుకుంటా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చారా, బిగ్ బాస్ నుంచి రాలేదా, పాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చూడరు బ్రో. అంటే నా ఉద్దేశంలో అంటే ఇప్పటి వరకు అది మనము ప్రాపర్ కంటెంట్ ఉన్న ఫిలిం లేకుంటే ఆడియన్స్ని అంత మెప్పించే ఫిలిం లైక్ బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి లీడ్గా వచ్చి ఎవరు చేయలేకపోవచ్చు. అందుకే మరి మైట్ బి ఆడియన్స్ తీసుకోలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్లో అంటే వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇప్పటి వరకు జరగలేదు కానీ అది జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నది డెఫినెట్లీ.